మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేనిఫెస్టో అంకెల గారెడి అబద్ధాలు తప్ప ఏ విషయం కూడా లేదు. మీరు చూసినట్లయితే ఈ మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథాలు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి 99% అమలు చేసామని చెప్పి అబద్ధాలు ఆడి పవిత్రమైన గ్రంథాలను ఈ రోజున అపవిత్రం చేయడం మనందరం కూడా గమనించాలి. మీరు గమనించండి, ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు, ఇసుక, పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తానన్నారు, 25 లక్షల ఇల్లు నిర్మిస్తానన్న హామీ మాట తప్పారు. అంగన్వాడీ, ఆశా, హోంగార్డ్ జీతాలు తెలంగాణ కన్నా 1000 అదనంగా పెంచుతానన్న హామీ మాట తప్పాడు. మెగా డిఎస్సి ఊసే లేదు, సిపిఎస్ రద్దు మర్చిపోయాడు. ఇలాగా చూసుకుంటే 85% పైన హామీలు అమలు చేయని పరిస్థితి. ఇంకా రాజధాని విషయం చూద్దాం. అమరావతి రాజధాని వైఎస్ఆర్సీపీ దానికి కట్టుబడి ఉంది కాబట్టే నేను ఇక్కడ అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు 3 రాజధానులు ఆట ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున ఆయన కొత్తగా 2024 ఎన్నికల కోసం మేనిఫెస్టో అని చెప్తా ఉన్నారు. నవరత్నాలకు అదనంగా కొన్ని హామీలు తీసుకొచ్చి ఈరోజు మరలా ప్రజల్ని మోసం చేయడానికి మొదలుపెట్టారు. ఈరోజు అమ్మ ఒడి 15,000 ఉన్నదానికి 2,000 పెంచారు. అమ్మ ఒడి మీద ఎన్ని షరతులు పెట్టారన్న విషయం ఎక్కడా ప్రస్తావించట్లా. ఇంతకుముందు అమ్మ ఒడి అందరికీ అన్నారు, దాని తర్వాత ఇంట్లో ఒక్కరికి పరిమితం చేశారు. 15,000 అన్నారు, 14,000, 13,000 తగ్గుకుంటూ వచ్చింది. నిరుడైతే కొంతమందికి 7,000, 8,000, 9,000. కరెంటు ఛార్జీలు ఎక్కువ వస్తే అమ్మఒడి దూరం. ఇవన్నీ షరతులు పెట్టి ప్రజలకి సంక్షేమం దూరం చేసి ఈరోజు 2,000 పెంచేసి మేము సంక్షేమం ఇచ్చేస్తున్నాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మిస్టర్ సీఎం, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అదే మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ మేము ఇచ్చిన మేనిఫెస్టో షరతులు లేకుండా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని కూడా పిల్లవాడు ఒక్కరికి 15,000 కింద, ఎంతమంది ఉంటే అంతమంది, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. ఇంకొకటి పెన్షన్ పెంపు 2028 జనవరిలో 250 అట, 2029 జనవరిలో 250 అట పెంచుతామని జగన్ గారు హామీ ఇచ్చారట. అంటే మొదటి 3 సంవత్సరాలు ఊసేలేదు. ఈరోజు పెన్షన్దారులను కూడా అన్యాయంగా మోసం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కరెంటు ఛార్జీలు వచ్చినాయని, వాళ్ళ పిల్లల ఆధార్ కార్డులో ఉంటే, వాళ్ళ పిల్లల రేషన్ కార్డులో ఉంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసారని ఇతరితర కారణాలు చూపించేసి ఈరోజు అవ్వాతాతలకి పెన్షన్ దూరం చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. మేము మాట మీద కట్టుబడి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చిన దానికి గాను మేనిఫెస్టోలోని ఈరోజు సూపర్ 6లో 4,000 రూపాయలు పెన్షన్, వీళ్ళ మాదిరిగా 2,000 ఉన్న పెన్షన్ 3,000 చేస్తానని సంవత్సరానికి 200 రూపాయలు పెంచుకుంటూ పోవడం కాదు. ఒకేసారి అది ఏప్రిల్ నుంచే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నాం. ఇది మా చిత్తశుద్ధి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఏప్రిల్లో వీళ్ళు 3,000 ఇస్తూ ఉన్నారు. ఏప్రిల్లో 1,000 రూపాయలు బాకీ, మేలో ఒక 1,000 రూపాయలు, జూన్లో ఒక 1,000 రూపాయలు, జూలైలో 4,000 కలిపి, ఈ 3,000 కలిపి 7,000 ఒక్కసారే పెన్షన్దారులందరికీ ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమికి ఈరోజు ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు నెలకిస్తామని హామీ ఇచ్చున్నాం. సంవత్సరానికి 18,000. దానికి కూడా ఏ విధమైన షరతులు లేవు. షరతులు లేని సంక్షేమం, అది గమనించాలి ప్రజలు. ఎంతమంది ఉంటే అంతమంది, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా. ఈరోజు మీరు దుల్హన్ పథకం కూడా చూడండి, 50,000 మేము ఎంతోమంది పిల్లలకి ఇచ్చున్నాం పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు. కానీ వీళ్ళేం చేశారు, దుల్హన్ పథకం కింద 50,000 ఉన్న దాన్ని 1,00,000కి పెంచి అందరికీ ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు వరకు ఆన్ రికార్డు ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. పైపెచ్చు 2028లో 2023లో షరతులు పెడతా ఉన్నారు. 10th క్లాస్ పాస్ అవ్వాలటాలు. 10th క్లాస్ పాస్ అయితే ఈ పథకం వస్తుందట.
ఇది ఎప్పుడైనా ముందు చెప్పున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పున్నారా ఈ షరతులు? లేదు. నెగ్గిన తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత అధికారంలో ఉన్నాం, శాశ్వతం కదా, ఎన్ని షరతులు పెట్టినా ఎవరేం చేయగలరని అనుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కానీ వైసీపీ వాళ్ళు చూడాలి, గమనించాలి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు 5 సంవత్సరాలే మీకు హక్కు ఇచ్చారు పాలించడానికి. మీరు శాశ్వతం కాదు. మీరు చేసిన తప్పులకి తప్పకుండా మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయి. పైపెచ్చు టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎక్కడా కూడా అమలు చేయలేదు. అన్నీ అబద్ధాలని చెప్తా ఉన్నారు. ఏవి అబద్ధాలు? మేము పెట్టిన అన్నా క్యాంటీన్ల అబద్ధాలా? మేము ఇచ్చిన పండుగ కానుకల అబద్ధాలా? మేము ఇచ్చిన నిరుద్యోగ భృతి అబద్ధమా? లేకపోతే మేము చేసిన రైతు రుణమాఫీ అబద్ధమా? లేకపోతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, అంబేద్కర్ విదేశీ విద్య కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు, ఇవన్నీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మేము చేసాం. వాటిని కొనసాగించి సంక్షేమాన్ని పెంచి ఇస్తామని చెప్పాం. కానీ మీరేం చేశారు? అధికారంలోకి వచ్చిన ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు మీరు ఆపలేదా? ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళకి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మీరు దూరం చేశారు? బీసీలకు ఆదరణ పథకం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అవన్నీ మీరు దూరం చేయలేదా? పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వాళ్ళకి పనిముట్లు ఇవన్నీ ఇస్తే మీరు దూరం చేశారు. చంద్రన్న బీమాని పేరు మార్చారు. ఒక్కరికైనా మీరు ఆన్ రికార్డుగా బీమా ఇచ్చున్నారా? లేదే. ఇంకా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే మా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ద్వారా కానీ, లేకపోతే జనసేన పార్టీ వారికి ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఆదుకుంటా ఉన్నాం. ఇందాకే 14వ వార్డుకి వెళ్ళాం. అతనికి ఇబ్బంది ఉంది. జనసేన ద్వారా అతనికి రిజిస్టర్ చేసి ఇన్సూరెన్స్కి క్లెయిమ్ చేస్తూ ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ తీసేశారు. అన్నీ తీసేసి మనిషికి సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలు దోచుకుంటా ఉన్నారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సప్లై నిధులు చూడండి, దారి మళ్లించారు. ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. గతంలో ఏ విధంగా మేము చేసాం? బలహీన వర్గాలు డ్రైవర్కే మిగులుతున్న వాళ్ళని ఓనర్ల కింద చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఎస్సీ లోన్లు ఇచ్చున్నాం, బీసీ లోన్లు ఇచ్చున్నాం, అన్నీ కూడా పక్కన పెట్టేశారు. ఏది అడిగినా నీకు అమ్మఒడి వచ్చిందా, నీ ఇంటికి పెన్షన్ వచ్చిందా అని ఓ పేపర్ తీస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. అలాగే మేము చెప్తా ఉన్నాం, టీడీపీ మేనిఫెస్టోని వెబ్సైట్లో లేకుండా తీసేశారని చెప్తా ఉన్నారు. ఆ మాట్లాడుతున్న వాళ్ళు వెళ్ళి చూడండి, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చూడండి, టీడీపీ మేనిఫెస్టో అక్కడే ఉంది. చివరిగా చెప్పేది ఒకటే, ఈరోజు గులకరాయి ఘటన చూడండి. గులకరాయి ఘటనతో ముఖ్యమంత్రి జగన్ గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వలేము, కానీ భాస్కర్ అవార్డు అయితే మేము ఇవ్వదలుచుకున్నాం. దానికి అన్ని అర్హతలు ఉన్నాయి. సకల కళా కోవిదుడు కమల్ హాసన్ గారిని ఆయన మించిపోతూ ఉన్నారు. ఒక సమయంలో కోడి కత్తి సీను, ఇంకో సమయంలోనే బాబాయ్ వివేక్ గారి హత్య జరిగింది, అదొక సీను, అదొక ఎపిసోడ్. ఇప్పుడు గులకరా ఎపిసోడ్. విచిత్రం, రాయి ఎగురుకుంటూ ఒకరికి తన్నుకుంటూ వెళ్ళి మాయనైపోయింది. ఆ ఎపిసోడ్ ఎలాగైతే మీరు ప్రజలు మర్చిపోయారో, మీరు బ్యాండేడ్ తీసిన తర్వాత అది ఎలాగైతే మాయనైపోయిందో, మీ మేనిఫెస్టోను కూడా ప్రజలు మర్చిపోతూ ఉన్నారు. ఇంకొక వారం రోజుల తర్వాత దాన్ని మాయనైపోయే పరిస్థితి కూడా వస్తుంది. వైసీపీ వాళ్ళు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరంటున్నారన్న మాట? ఇంతకుముందు మేము బాధుడు అని అనేవాళ్ళం, దాన్ని గోవిందా అంటున్నారు. వాస్తవమే, తిరుమల తిరుపతి దేవస్థానంలోని పింక్ డైమండ్ అన్నారు, అది ఏమైందో తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానం డిపాజిట్లు ఏమవుతున్నాయో తెలియదు. అసలు అక్కడ అన్యమత ప్రచారం జరుగుతూ ఉంది, దాని పరిస్థితి ఏంటో తెలియదు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ వెబ్సైట్లోని మిగతా మిగతా మతాల ప్రచారం కూడా జరుగుతూ ఉంది. తెలియకుండా జరిగిందని అంటూ ఉన్నారు. వాస్తవమే అది. ఆయన మాట్లాడడంలో తప్పేం లేదు. మమ్మల్ని కాస్త గుర్తించుకోమంటా ఉన్నారు. జరుగుతూ ఉన్నదాన్ని ప్రజలందరూ కూడా కాస్త జాగ్రత్త పడిన ఆయనే హింట్ ఇస్తూ ఉన్నారు. వాస్తవమే అది. ఐటీ ఎంప్లాయీస్ పథకాలు అక్కర్లేదన్న, పథకాలు సంక్షేమం అన్నది ఎలాగైనా చేస్తారు. ముందు జీవితాలు స్థిరపడతా ఉన్నాయి.
ఉద్యోగ అవకాశం, అభివృద్ధి. ఈరోజు హైదరాబాద్లో చూడండి అన్న, లక్షల రాబడి అక్కడ ఏదైతే వాళ్ళు సంక్షేమం ద్వారా ఖర్చు పెట్టాలనుకుంటుంది, ఆ ఒక్క హైదరాబాద్ మహానగరం ఇచ్చేస్తూ ఉంది రెవెన్యూ. అది ఎవరు? ఆ రూపకల్పన ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎంతోమంది ఒక రైతు బిడ్డలందరూ ఈ రోజున ఎక్కడెక్కడో ఈ రోజున అమెరికా అలాంటి విదేశాల్లో స్థిరపడుతున్నారు. ఆ కుటుంబాలు మంచి జీవితం జీవించగలుగుతా ఉన్నారంటే ఎవరు కారకులు? దానికి పునాదులు ఎవరు వేశారు?